Okay, hi friends. Welcome back to our YouTube channel Technology Classes, friends. ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు మంచి మంచి స్కాలర్షిప్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో అలాగే ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఏంటంటే కొంచెం అదే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మనకి యూట్యూబ్లో ఛానల్ పేరు వచ్చేసి టెక్నాలజీ క్లాసెస్ అని ఉంటుంది. 3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్లీజ్ మన వీడియోస్కి సపోర్ట్ చేయండి అండ్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ని పొందండి ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఫస్ట్ స్కాలర్షిప్ వచ్చేసి సో ఇక్కడ BYPL, ఓకేనా, సో మనకి BYPL సాక్షాత్ స్కాలర్షిప్ అనేది మనకి 2025-26 అకాడమిక్ ఇయర్కి ఇస్తున్నారు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అప్ టు 30,000 ఫర్ ఒక సో మీకు 30,000 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్కి మీకు అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి మీకు 30,000 వరకు స్కాలర్షిప్ వస్తుందని ఇస్తున్నారు అనమాట. సో దానికి రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs దాటకూడదు అండ్ మినిమం 55% మీరు లాస్ట్ అంటే మీరు అప్లై చేయడానికి ముందు వరకు రాసిన ఎగ్జామ్ రిజల్ట్లో 55% మీరు గెయిన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ పర్సూయింగ్ నర్సింగ్, పారామెడికల్, బిఈడి అండ్ నెక్స్ట్ మీకు ఇంజనీరింగ్ ఆర్ సిఏ కోర్సెస్, స్టూడెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ ఈస్ట్ ఢిల్లీ, ఓకే, అండ్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ అప్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 21/11/2025 అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అనమాట. సో దీని గురించి పూర్తి వివరాల కోసం వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సేమ్ అవే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే బెనిఫిట్స్ 30,000 వరకు వస్తాయని ఉందన్నమాట. నెక్స్ట్ మీరు అప్లై చేయాలి అంటే కనుక డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అండ్ ఆధార్ కార్డు ఉండాలి, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి అండ్ మార్క్ షీట్స్ అంటే 55% ఉండాలి కదా మినిమం. సో క్లాస్ 10th అండ్ 12th కానీ మార్క్ షీట్స్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్ కాలేజ్ ఫీ రిసిప్ట్ ఉండాలి అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్ అనమాట. అంటే ఫస్ట్ పేజ్ ఆఫ్ ద పాస్బుక్ ఉండాలి అండ్ అలాగే క్యాన్సిల్ చెక్ ఉండొచ్చు అనమాట. ఆ రెండిట్లో ఏదో ఒకటి. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా మీరు రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు అప్లై నౌ కొడితే, సో ఇక్కడ మీకు అప్లై నౌ కొడితే ఏంటంటే మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వమంటుంది. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టార్ట్ అప్లికేషన్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ కొట్టిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫిలప్ చేయాలి. సో వన్స్ అగైన్ ఇంకొకసారి నేను చెప్తున్నాను ఏంటంటే మనం చెప్తున్న స్కాలర్షిప్స్ అన్ని కూడా ఏంటి అంటే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేసిన తర్వాత మీ దాకా నేను స్కాలర్షిప్ యొక్క వివరాలు తీసుకొస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి గూగుల్లో అసలు నిజంగానే ఈ స్కాలర్షిప్ అనేది మనకి ఉన్నదా లేదా, లేకపోతే అసలు ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనేది కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి లాస్ట్ వీడియోస్లో కూడా నేను లైవ్లో చూపించాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లిక్ చేసి సో మనకి ఆ స్కాలర్షిప్ చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ స్కాలర్షిప్ అనేది మనకి నిజంగానే ఉందన్నమాట. సో ఆల్రెడీ ఆ స్కాలర్షిప్ మీద చాలా మంది వీడియోస్ కూడా చేశారు. ఓకే, సో ఇలానే ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ స్కాలర్షిప్ గురించి. సో నెక్స్ట్ స్కాలర్షిప్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఇది లోరియల్ కంపెనీ వాళ్ళు సో ఉమెన్స్కి వచ్చేసి స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు అన్నమాట, ప్రైజ్ రివార్డ్ ఇస్తున్నారు. సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం లేదంటే సో ఇక్కడ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అనేది ఈ వచ్చేసి ప్రైజ్ కానీ రివార్డ్ కానీ ఇస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక ఫ్యామిలీలో వచ్చేసి సో ఇక్కడ ఒక కుటుంబంలో వచ్చేసి పర్సన్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట ఈ స్కాలర్షిప్కి. అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs దాటకూడదు అండ్ యూజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తున్నారు. మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 85% మార్క్స్ ఇన్ క్లాస్ 12 అంటే మీకు ఇంటర్మీడియట్లో మీకు 85% కన్నా మీకు ఎక్కువ మీరు గెయిన్ చేస్తే మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్
సో క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మీరు గర్ల్ చైల్డ్ అయ్యి ఉండి మీకు 85% మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో ఉంటే కనుక మీరు ఒకవేళ బీటెక్, సో మీరు ఇంజనీరింగ్ చదువుతున్నట్టయితే కనుక సో మీరు ఏంటంటే ఈ స్కాలర్షిప్ని లేదంటే వచ్చేసి ఈ ప్రైజ్ మనీని మీరు ఎలిజిబుల్ అనమాట. సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఓన్లీ ఇప్పుడు ఆ యూజీ స్టూడెంటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఆర్ పిహెచ్డి స్టూడెంట్ ఆల్సో గర్ల్ చైల్డ్, వాళ్ళకి అట్లీస్ట్ 16% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలన్నమాట ప్రీవియస్ చదువుకున్న వాటిలో. అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ పాన్ ఇండియా ఆర్ ఎలిజిబుల్. సో మొత్తం త్రూఅవుట్ ఇండియా మీకు ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇన్ ద ఫీల్డ్ సచ్ యాజ్ టెక్నాలజీ, సైన్స్, ఫార్మసీ, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ ఎక్సెట్రా. సో మనకి ఫీల్డ్స్ కి సంబంధించిన ఏ స్టూడెంట్ అయినా కానీ గర్ల్ చైల్డ్ అయితే కనుక మీరు ఎలిజిబుల్ అనమాట. సో క్రైటీరియా మే బి మోడిఫైడ్ యాజ్ అ డిస్క్రిమినేషన్ ఆఫ్ స్కాలర్షిప్ ప్రొవైడర్. ఫైనల్ సెలక్షన్ ఫర్ పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ద సబ్మిషన్ ఆఫ్ ద అడ్మిషన్ లెటర్ ఫర్ రికగ్నైజేషన్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అనమాట. సో ఒకవేళ మీరు యూజీ స్టూడెంట్ స్కాలర్షిప్ అప్లై చేస్తుంటే కనుక మీకు 62,62,500 వస్తుంది. అలాగే పీజీ ఆర్ పిహెచ్డి స్టూడెంట్ అయితే కనుక 1 lakh వరకు మీకు ప్రైజ్ మనీ ఆ స్కాలర్షిప్ అనేది వస్తుంది అనమాట. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 3/11/2025 అండి. సో దీని గురించి ఇంకా పూర్తి వివరాల కోసం, సో లోరియల్ కంపెనీ అనేది మీకు తెలుసు కదా. సో మన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ అనమాట లోరియల్ కంపెనీ అంటే. సో ఇక్కడ ఎలిజిబుల్ ఇవన్నీ చూడండి, బెనిఫిట్స్. ఇది వచ్చేసి ప్రీవియస్ స్కాలర్షిప్. సో 2021లో ఎంతమందికి ఇచ్చారు, 2022లో ఎంతమంది, 2023, 2024 ఇలా ఎంతమందికి ఇచ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేసామనుకోండి. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ అన్ని వస్తుంది అనమాట. సేమ్ అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా సో ఇక్కడ డాక్యుమెంట్స్. సో ఇది మీరు స్కాలర్షిప్ ఆన్లైన్లో అప్లై చేసుకోవటం అంటే మీకు ఆఫ్లైన్లో ఎక్కడ అప్లై చేసుకునేదే ఉండదు. డాక్యుమెంట్స్ మీరు ప్రూఫ్స్ ఏం సబ్మిట్ చేయాలి అంటే కనుక సో అక్కడ ఆధార్ కార్డు స్కాన్ కాపీ కానీ, పాస్పోర్ట్ స్కాన్ కాపీ కానీ, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ పేరెంట్ ఇన్కమ్ ప్రూఫ్. అంటే మీకు 6 lakhs దాటకూడదని చెప్పే కదండి. సో దానికోసం ఏంటంటే పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఓకేనా, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా అలాంటిది. అండ్ శాలరీ స్లిప్ ఇష్యూడ్ బై ద పర్మనెంట్ ఎంప్లాయర్. నెక్స్ట్ ఫామ్ 16 అప్లోడ్ చేయాలి మీ పేరెంట్స్ది. ఫోటో ఆఫ్ క్లాస్ 10th and 12th ఒరిజినల్ మార్క్ షీట్ మీవి, అండ్ అవైలబుల్ సెమిస్టర్ ఇయర్ మార్క్ షీట్స్, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ కరెంట్ ఇన్స్టిట్యూషన్, అంటే మీరు ఫీజు కట్టిన మీ ఐడి కార్డు ఇలాంటివన్నీ, సర్టిఫికెట్ ఆఫ్ సైన్స్ రిలేటెడ్. సో అలాగే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ SOP అనమాట, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఓకే. సో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. లాస్ట్ డేట్ 3/11/2025 అనమాట. ఓకే. సో ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఒకవేళ చాలా మంది నా వీడియోస్ చూసిన తర్వాత కింద డౌట్స్ ఏమని కామెంట్ చేస్తున్నారంటే మాకు స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది, లేదా అంటే ఇప్పుడు రిలయన్స్ స్కాలర్షిప్ వస్తుంది, సంతూర్ వాళ్ళది స్కాలర్షిప్ వస్తుంది, మరి దీనికి అప్లై చేసుకోవచ్చా అండి. మీరు అప్లై చేసుకుంటే మీకు నష్టం ఏమి ఉండదు. ఒకవేళ వస్తే కనుక హ్యాపీయే కదా. మనం ఏదైనా ఇప్పుడు ఆ స్కాలర్షిప్ని బట్టి మన కాలేజ్ ఫీజు కానీ, లేదా అంటే ఇప్పుడు ఏదైనా ల్యాప్టాప్ కానీ, ఏదైనా మంచి మన చదువుకు సంబంధించిన వస్తువుకి కోసం దాన్ని మనం యూజ్ చేయొచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ ఏవైనా సరే మీరు ఏది అప్లై చేసినా సరే, ఇప్పుడు చూపిస్తున్న స్కాలర్షిప్స్ కాకుండా ఇంకా ఏ స్కాలర్షిప్స్ అయినా సరే అప్లై చేస్తున్నప్పుడు మీరు ఆ డబ్బులు వాడినప్పుడు, పేమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా ఏంటంటే పేమెంట్ చేసినట్టు రిసిప్ట్లు తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం అంటే సెకండ్ ఇయర్ కానీ అయితే కాన్సిక్యూటివ్ ఇయర్స్లో మళ్ళీ మీరు స్కాలర్షిప్కి అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్లో మీరు ఖర్చు పెట్టిన రిసిప్ట్ అప్లోడ్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రూపా రాహుల్ బజాజ్ స్కాలర్షిప్ ఫర్ ఉమెన్స్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. సో 28% to 28 ఓవర్ ద పాస్ట్ డికేడ్. సో ఉమెన్ స్కాలర్షిప్ కోసమే వీళ్ళు కూడా ఇస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలి, సో వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రూపా రాహుల్ బజాజ్ స్కాలర్షిప్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి మెరిటోరియస్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద సెలక్షన్
టాప్ 40 ఇంజనీరింగ్ కాలేజెస్. అండ్ అప్లికబుల్ స్ట్రీమ్స్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ అనమాట. మినిమం 75% స్కోర్ ఇన్ క్లాస్ 12 అండి. మీకు 12th స్టాండర్డ్లో అంటే ఇంటర్మీడియట్లో 75% మినిమం స్కోర్ చేస్తే కనుక మీరు వచ్చేసి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ మీరు గర్ల్ చైల్డ్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ స్కాలర్షిప్ అప్ టు, సో మీకు 8 lakhs టు కవర్ అకాడమిక్ నీడ్స్. సో మీకు మొత్తం మీద కలిపి మీకు 4 yearsకి కలిపి మీకు 8 lakhs వరకు స్కాలర్షిప్ అనేది మీకు వస్తుంది అన్నమాట, మీరు ఎలిజిబుల్ అయితే. అంటే ఇయర్లీ 2 lakhs అన్నట్టు. సో అది ఇక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. అంటే 4 years కాబట్టి వాడు ఇయర్లీ 2 lakhs ఇస్తారా, లేదంటే ఒకటేసారి 8 lakhs అనేది మీ అకౌంట్లో వేస్తారా అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో వన్స్ మన అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు సో అప్పుడు మేబీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్తారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31/10 అనమాట. సో 31/10/2025 వరకు ఉందన్నమాట లాస్ట్ డేట్. సో నెక్స్ట్ స్కాలర్షిప్లోకి వెళ్దామండి. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి మీకు సో మనకి NIF ట్రాన్స్లేషన్ ఫెలోషిప్ అనమాట. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ ఫెలోషిప్ అంటే ఈజ్ ఆఫరింగ్ బై ద న్యూ ఇండియా ఫౌండేషన్. It support outstanding translator and scholars in rendering high quality non-fiction works translated from Indian languages into English. So ఇక్కడ applicant is open for Indian citizen or a person of Indian origin POI. అంటే వేరే దేశంలో ఉంటూ మన ఇండియాలో పుట్టి పెరిగి వేరే దేశంలో కలిసి స్థిరపడిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ ఫెలోషిప్ లేదంటే ఈ ప్రైజ్ మనీ రివార్డు వచ్చేసి 6 lakhs ఫర్ 6 months అనమాట. ఓకే, ఫెలోషిప్ మీకు గ్రాంట్ వచ్చేసి 6 lakhs ఫర్ 6 months. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31/12 December 31st వరకు ఉందండి, 2025 అనమాట. సో ఇదంతా కూడా మీకు ఆన్లైన్ మోడ్ అనమాట. సో నెక్స్ట్ స్కాలర్షిప్ అనమాట. సో నెక్స్ట్ స్కాలర్షిప్కి వెళ్ళే ముందు ఇన్ డీటెయిల్గా ఇక్కడ మనకి ఏదైనా పేపర్ వర్క్ కావాలంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి, కరికులం విటా అంటే మీ రెజ్యూమ్ కావాలి, అండ్ ప్రపోజల్ అవుట్లైనింగ్ ద ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ అండ్ శాంపిల్ ట్రాన్స్లేషన్ 5 to 10 pages అన్నట్టు. ఎలిజిబుల్ అప్లికెంట్ సేమ్ అదే ప్రీవియస్ ప్రాసెస్ అన్నమాట. సో నెక్స్ట్ స్కాలర్షిప్, సో మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్కాలర్షిప్ అనమాట. సో మనకి LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్. సో మనందరికీ తెలుసు మన ఇండియాలో మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎంత పెద్ద కంపెనీ అనేది. సో వాళ్ళు కూడా ఏంటంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ లాగా సో వచ్చేసి మీకు LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇయర్ ప్రతి అకాడమిక్ ఇయర్ ఉంటుందన్నమాట ఈ స్కాలర్షిప్, లైక్ రిలయన్స్ లోరియల్ లాగానే. సో ఇక్కడ స్కాలర్షిప్ వచ్చేసి 40,000 per annum. అంటే మీరు బీటెక్ చదువుతుంటే కనుక మీకు ప్రతి సంవత్సరం 40,000 రూపాయల వరకు స్కాలర్షిప్ వస్తుందండి. మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, అలాగే మీ రిలీజియన్, ఓకే, ఇవన్నీ పక్కన పెట్టి సో వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ వచ్చేసి 2 విషయాలు. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 4,50,000 దాటకూడదండి. అలాగే మీకు కనీసం 60% ఆఫ్ మార్క్స్ మీరు గెయిన్ చేసి ఉండాలి 10th class అండ్ ఇంటర్మీడియట్లో. సో ఇక్కడ మీకు వచ్చేసి మీరు బీటెక్ అవ్వచ్చు, వొకేషనల్ కోర్స్ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అయ్యి ఉంటే కనుక, అండ్ 10th class అండ్ ఇంటర్మీడియట్ కూడా దానికి సంబంధించిన వాటిలో మీరు చదువుకుంటే కనుక మీరు ఎలిజిబుల్ అనమాట. సో దీని గురించి కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా వివరించి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తాను. సో అలాగే నేను చెప్పే విధానం ఎలా ఉంది, సో ఇంకా ఏమైనా ఇన్ డీటెయిల్స్గా ఏమైనా చెప్పాలా ఏంటి అనేది ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్లో నేను దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ జనరల్ స్కాలర్షిప్ వచ్చేసి 10th class ఆర్ ఇంటర్మీడియట్ మీకు ఎగ్జామినేషన్ ఈక్వలెంట్ అకాడమిక్ ఇయర్లో 60% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలన్నారు. అండ్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే యూజీ అనమాట. వొకేషనల్ కోర్స్ అవ్వచ్చు, డిప్లొమా కోర్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయినా పర్వాలేదు.
పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ 4,50,000. స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనమాట. ఓకేనా, హ్యావ్ పాస్ 10th ఎగ్జామినేషన్స్ 60. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. గర్ల్ చైల్డ్ కోసమే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ అప్లికెంట్ ఫ్రమ్ ద లోవర్ ఇన్కమ్ బ్యాండ్ విల్ బి రిసీవ్డ్ ప్రిఫరెన్స్. అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. అండ్ యాన్యువల్ ఇన్కమ్ లిమిటెడ్ రిలాక్సేషన్ ఫ్రమ్ 4 lakhs will be given to families where a woman, widow, single mother. ఒకవేళ ఇంట్లో ఎవరైనా అంటే ఇప్పుడు నాన్న చనిపోయి సో మమ్మీయే అదే అంటే మదరే ఏంటంటే మీ ఇల్లంతా కూడా చూసుకుంటున్నారు అనుకోండి. సో విడో కానీ సింగిల్ మదర్ కానీ ఆర్ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు అన్నమాట. కంపల్సరీగా వాళ్ళు ఎవరు అదే అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే వాళ్ళకి కంపల్సరీగా రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. 2.5 lakhs నుంచి 4 lakhs వరకు రిలాక్సేషన్ ఇచ్చేసి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి బెనిఫిట్స్ అనమాట. ది సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ ద స్కాలర్షిప్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. జనరల్ స్కాలర్షిప్ ఇక్కడ కోర్సెస్ వచ్చేసి మీకు ఎంబీఏ. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చదువుకుంటున్నారు అనుకోండి 40,000. బీటెక్ అంటే మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు అనుకోండి 30,000 వస్తాయి అనమాట సంవత్సరానికి పర్ యానం అని ఇచ్చారు చూసారా. సో ఇక్కడ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటిగ్రేటెడ్ వొకేషనల్ కోర్సు డిప్లొమా కోర్సు ఏదైనా 20,000 వస్తాయి. ఒకవేళ మీరు 12th క్లాస్ వొకేషనల్ డిప్లొమా కోర్సెస్ చదువుతున్నట్టయితే కనుక 15,000 వస్తాయి అనమాట. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఏం అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అంటే మీ పేరెంట్ యొక్క మీకు ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికెట్స్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా నేను ప్రతిరోజు ఏంటంటే మీకు స్కాలర్షిప్స్ కోసం వెతికి మీకు కొత్త కొత్త కంపెనీస్ కి సంబంధించిన స్కాలర్షిప్స్ అన్ని కూడా మీకు వీడియోస్ చేసి మీ ముందు పెడతాను. సో అలాగే మీరు కూడా కొంచెం టైం తీసుకుని సో వీడియో కింద కామెంట్ రాస్తే నెక్స్ట్ వీడియోస్కి నాకు అది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ సో ఇప్పుడు చూపించిన స్కాలర్షిప్స్ అన్నిటికీ కూడా డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి డైరెక్ట్గా మీరు రీడైరెక్ట్ అయిపోవచ్చు, లేదంటే గూగుల్లో అయినా సరే మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.